దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. 21. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు ఆయన మీకేం చేశారు? మాదిరి ఉంచిపోయాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మెల్లనైనా మీ స్వరాన్ని మీ వాక్యంలో నుండి వినడానికి మీరు మాకు సహాయం చేయండి. దేవా, వాక్యం మీది, ప్రజలం మీ వారం. మీ సెలవు చాటున మమ్మల్ని మరుగుపరిచి మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి. మమ్మల్ని బలపరచండి, కనికరించండి. మీ గుప్పిలు విప్పి మా ఆశను తీర్చమని ప్రార్థిస్తున్నాం. మీ కృపచేత బలపరిచి సహాయం చేయండి. ఈ పునరుద్ధాన దినంలో క్రీస్తు ప్రభువా రక్తదారులో కడగబడిన మేమందరం కలిసి ప్రభువా ఒక కుటుంబంగా చేరి రావడానికి, ఓ సంఘంలో కలిసి ప్రభువా మిమ్మల్ని ఆరాధించడానికి, అంతేకాదు సార్వత్రిక సంఘం అంతటితో కూడా కలిసి ప్రభువా ఈ పునరుద్ధానంలో మేము మీ సన్నిధికి వచ్చాం. తండ్రి, కనికరం చూపించి మీరే సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఆయన మీకు మాదిరి చూపించాడు కదా, మాదిరి ఉంచి వెళ్ళాను. ఈజ్ ద రోల్ మోడల్, లేకపోతే ఐడియల్గా మనకి మాదిరిగా ఉన్నాడని. ఈ లోకంలో మనం చాలామందిని మాదిరిగా తీసుకుంటాం. ఇప్పుడు యూత్కి చాలామందికి ఎవరు మాదిరి అంటే సినిమా యాక్టర్లు మాదిరి. అందుకే వాళ్ళు వేసుకునే డ్రెస్సులు, వాళ్ళ హెయిర్ కట్, వాళ్ళు వాడే కాస్మెటిక్స్, ఈవెన్ వాళ్ళు వాడే చెప్పులు, అవునా, వాళ్ళు వాడే నెయిల్ పాలిష్, టాప్ టు బాటమ్, అవునా, ఒకే కలర్ ఉండాలన్నమాట. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎవరి మోడల్ కదా? సినిమా వాళ్ళు ఇచ్చిన మోడల్. కాబట్టి చాలామంది వాళ్ళని చూడగానే ఓహో ఫలానా వాళ్ళు అంటారు. ఈ మధ్య ఒక ఆయన బాగా గడ్డం పెంచేసి మీసాలు అటు తిప్పేసి ఉన్నాడు అనమాట. అడిగాను, ఏం బాబు అంటే, జన సైనికుడిని సార్ అంటున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ మోడల్ అనమాట. సో అట్లా వాళ్ళని చూడగానే ఓహో ఈయన అనుసరిస్తున్నాడు, లేకపోతే ఈయన ఫ్యాన్స్, ఇదిగో ఈయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, లేకపోతే ఈయన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని వాళ్ళ వేష భాషలను బట్టి వాళ్ళ యొక్క ఏమంటావు అవతారాన్ని బట్టి మనం చెప్పేయచ్చు, వాళ్ళ హెయిర్ స్టైల్ని బట్టి. సో కొంతమంది క్రికెటర్స్ని ఫాలో అవుతూ ఉన్నారు. నాట్ ఓన్లీ హీరోస్ బట్ ఆల్సో క్రికెటర్స్. క్రికెటర్ ఇప్పుడు ఐపీఎల్ జరుగుతూ ఉంది, మ్యాచ్ 24 గంటలు చాలామందికి దానికే చూస్తూ ఉన్నారు. సమ్ ఆఫ్ ద యంగ్ పీపుల్ ఫాలోయింగ్ క్రికెటర్స్ కదా. సో క్రికెటర్స్ ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా, ఇప్పుడు ధోని బాగా జుట్టు పెంచేసి ఉన్నాడు, ఇంకా అందరూ జుట్టు పెంచుతారు. ఒకప్పుడు ధోని ఫుల్గా కట్ చేశారు. లేకపోతే విరాట్ కోహ్లీ, వాళ్ళని చూడగానే వీళ్ళు పలానా క్రికెటర్ని ఫాలో అవుతున్నారు అని తెలుస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి, కొంతమంది దే ఆర్ ఫాలోయింగ్ దేర్ ఓన్ లీడర్. వాళ్ళకి ఎలక్షన్లో లీడర్ ఉన్నాడు కదా, వాళ్ళని ఫాలో అవుతారనమాట. ఇప్పుడు జగన్ అంటే ప్యాంటు షర్ట్ వేసే విధానం వేరు కదా, వైట్ షర్టు, చాలా లైట్ కలర్ ప్యాంటు. సో కొంతమంది దాన్ని ఫాలో అవుతారు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనుకోండి, ఆయన ఒక డ్రెస్ వేస్తాడు, వాళ్ళ పార్టీ వాళ్ళు అందరూ ఆయన్ని ఫాలో అవుతుంటారు. చూడండి, వాళ్ళ స్పీచ్ కూడా, అంటే వాళ్ళు మాట్లాడే విధానం కూడా వాళ్ళ నాయకుడిని ఫాలో అవుతుంటారు. సో అంటే వాళ్ళని చూసినప్పుడు పలానా వాళ్ళని ఫాలో అవుతున్నాడు అని అర్థమవుతుంది. అయితే క్రైస్తవులంగా మనం ఎవరిని ఫాలో అవుతున్నాం? యేసుక్రీస్తు అంటున్నాడు, నన్ను మాదిరిగా తీసుకొని నడవాలని మీకు మాదిరి ఉంచిపోయాను అని చెప్తున్నాడు. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ నాయకుడు, వాళ్ళ హీరో, వాళ్ళ క్రికెటరు తెలుస్తున్నప్పుడు
మనల్ని చూసినప్పుడు ప్రజలు యేసు ప్రభువుని గుర్తిస్తున్నారా? ఓహో, వీళ్ళు క్రైస్తవులండి అందుకే ఇలా ఉన్నారు అని అర్థమవుతుందా? సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ రాయించుంచిన మాట ఏంటంటే, మీరు తన అడుగు జాడల యందు నడుచుకోవాలని మీకేం చేశాడు? ఆయన మాదిరి ఉంచిపోయాడు. కాబట్టి ఆ మాదిరిలో మనం నడుచుకోవాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ మాదిరి మన జీవితాల్లో మనం అనుసరిస్తున్నామా లేదా అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనల్ని చూసినప్పుడు, మనల్ని అంటే యేసు ప్రభువులా గడ్డం వేసుకొని లేకపోతే అంగి వేసుకొని తిరగాలని కాదు. అందుకన్నాడు తన అడుగు జాడల యందు మీరు నడుచుకున్నట్లు, అంటే ఆయన ప్రవర్తనలాగా మన ప్రవర్తన ఉండాలి. ఆయన ఎలా జీవించారో అలా జీవించాలి. అది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటాడు. కాబట్టి క్రైస్తవుల యొక్క అల్టిమేట్ గోల్, క్రైస్తవుల యొక్క అంతిమ ధ్యేయం ఏంటి అంటే సంతోషంగా ఉండడం కాదు కానీ క్రీస్తులాగా జీవించడం. అందుకే సిఎస్ లూయిస్ అనే ఒక దైవజనుడు ఏమన్నాడు తెలుసా? నా జీవితం యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే ఆనందంగా జీవించి సుఖంగా బ్రతికి చనిపోవటం కాదు కానీ క్రీస్తులాగా జీవించటం అన్నాడు. ఎందుకంటే ఆయన ఒక గొప్ప దైవజనుడు. ఆయన రాసిన పుస్తకాలు థియలాజికల్ కాలేజీల్లో కూడా చాలామంది అనుసరిస్తారు. అయితే ఆయన క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారు. బాధపడుతుంటే, సార్ మీరు దైవజనులు కదా, దేవుడు నిన్ను సుఖంగా జీవించి చనిపోయేటట్టు చేయాలి కదా, ఈ కీమోథెరపీస్ ఏంటి, ఈ బాధలు ఏంటి, అవునా, ఈ బెడ్ ఏంటి అంటే ఆయన అన్నాడు, క్రైస్తవుని యొక్క అంతిమ ధ్యేయం సుఖంగా బ్రతకడం కాదు, క్రీస్తులాగా బ్రతకడం. కాబట్టి అందుకే మన కష్టాలు శ్రమలు వస్తాయి. అయితే అన్యులు ప్రభువుని నమ్ముకోని వాళ్ళు ఎలా కష్టాల్లో శ్రమల్లో స్పందిస్తున్నారు, ప్రతిస్పందిస్తున్నారు, మనం ఎలా ఉంటున్నాం, అది మన ప్రవర్తన. కాబట్టి క్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న మన జీవితంలో ప్రాథమికమైన ఉద్దేశం ఏంటి అంటే సుఖంగా జీవించటం కాదు కానీ క్రీస్తులాగా జీవించడం. అందుకే చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. దేవ స్వభావమందు పాలివారగునట్లు అంటే దైవ స్వభావంలో, అంటే క్రీస్తు స్వభావంలో పాలివారు అలా ఉండాలని దేవుడు మీకు వాగ్దానాలు, ఆశీర్వాదాలు, రక్షణ, లేకపోతే మనకిచ్చిన ఉద్యోగాలు, మనకిచ్చిన డబ్బులు, లేకపోతే ఎందుకో తెలుసా? ఎందుకు అన్నాడంటే భ్రష్టత్వాన్ని అనుసరించి శరీర కోరికలని తీర్చుకోవటానికి కాదు. చాలామంది క్రైస్తవులు ఉద్యోగం లేనప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, చాలా అంటే పేదరికంలో ఉన్నప్పుడు చాలా నమ్మకంగా జీవిస్తారు, నమ్మకంగా ఉంటారు, సేవ చేస్తారు, ప్రభువా నువ్వేనయ్యా అంటారు, ప్రతిదానికి దేవుని మీద ఆధారపడతారు, దేవుని దగ్గరకు వస్తారు, చాలా అణిగి మణిగి ఉంటారు. కానీ దేవుడు ఆశీర్వదించిన తర్వాత వాళ్ళు నమ్మకంగా ఉంటారని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. చక్కగా కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, ఇల్లు కట్టుకుంటారు, ఉద్యోగాలు వస్తాయి, పిల్లలు ఉంటారు, మంచిగా బండి కారు కొనుక్కొని వెళ్తున్నప్పుడు ఆ తగ్గింపు ఉండదు కదా, ఆ అణిగి మణిగి ఉండటం పోద్ది. ప్రతిదానికి ఒకప్పుడు దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు ఇప్పుడు దేవుని దగ్గరకు రారు, వాళ్ళ డంబాన్ని చూపించుకోవటానికి ఇష్టపడతా ఉంటారు. అవన్నీ పోతాయి. అందుకే అంటున్నాడు దేవుడు మీకు వాగ్దానాలు ఇచ్చింది, ఆశీర్వాదాలు ఇచ్చింది. ఎందుకో తెలుసా? భ్రష్టత్వాన్ని అనుసరించి లోకంలో మీరు మీ ఇష్టం వచ్చినట్టు బతకడానికి కాదు. అవన్నీ ఉన్నా కూడా దైవ స్వభావంలో, అంటే మీరు క్రీస్తును పోలినట్టు జీవించడానికి దేవుడు మిమ్మల్ని లోకంలోకి ఉంచాడు. కాబట్టి మన ఆశీర్వాదాలు మనకు అతిశయాన్ని తేకూడదు. మన ఆశీర్వాదాలు మనల్ని క్రీస్తులాగా జీవించడానికి మనల్ని ప్రోత్సహించాలి. అందుకే మనం కొన్నిసార్లు అంటాం,
వీడికి చదువుకున్నాక లేకపోతే ఉద్యోగం వచ్చినాక కళ్ళు నెత్తికెక్కినాయండి. కళ్ళు నెత్తికెక్కకూడదు. కళ్ళు నెత్తికెక్కితే కింద చూడలేం. అంటే కత్తులు నెత్తికెక్కినాయి అంటే గర్వం వచ్చేసింది. ఎవరిని పట్టించుకోడు, ఎవరిని పలకరించడు కదా. ఎందుకని? వాళ్ళకున్న డబ్బును బట్టి, ఎందుకని? వాళ్ళకున్న ఉద్యోగాన్ని బట్టి. ఒకప్పుడు అందరితో బాగుండేవాడు, ఇప్పుడు కొంతమందిని చూసినా కూడా పలకరించడా, మనకెందుకులే అనుకుంటుంటాడు. ఒకప్పుడు వెళ్ళే వాళ్ళని కూడా ఆంటీ బాగున్నారా, అంకుల్ బాగున్నారా, లేకపోతే బాగున్నారా అనేవాడు. ఇక ఇప్పుడు మాట్లాడ్డా, పోనీ వాళ్ళతో మనకేంటిలే అనుకుంటాడు. అందుకన్నాడు, దైవ స్వభావంలో పాలివారు అవడానికి దేవుడు మీకు ఇచ్చాడు. కాబట్టి అందుకే ఏమన్నాడంటే, ఆయన ఈ లోకంలో నడుచుకున్నట్లు మీరు కూడా ఆయన్ని పోలి నడుచుకోండి. ఆయన్ని పోలి నడుచుకోండి. ఆయన ఎలా జీవించారో ఆయన జీవించినట్లు మీరు కూడా జీవించండి. మీరు కూడా ఆయన జీవించినట్లు మీరు జీవించండి. కాబట్టి మన జీవితంలో మన ధ్యేయం, మన గోల్, మన మన కోరిక ఏంటో తెలుసా? క్రీస్తులాగా జీవించి చనిపోవాలని, క్రీస్తులాగా బ్రతకాలని. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. ఎవరైనా పౌలేమంటున్నాడు, నేను ఎవరిని పోలి నడుచుకుంటున్నాను? క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. అది నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. కాబట్టి క్రైస్తవుడిగా ఆయన జీవితంలో ఆయన చేసిన సవాల్ ఏంటో తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. కాబట్టి విశ్వాసులంగా మన జీవితాలు ఎలా ఉండాలి అంటే క్రీస్తును పోలిన జీవితాలు ఉండాలి. మనకి ఎవరికైనా చెప్పాలంటే, ఇప్పుడు మన బిడ్డలకి వాళ్ళకి చెప్పాలంటే మనం ఎన్ని చెప్పినా వాళ్ళకి ఎక్కవు. మనం ఎలా బ్రతుకుతామో వాళ్ళు కూడా అలా బ్రతుకుతారు, అలా 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 ఫాలో అవుతారు అంతే. అప్పుడు మనం కూడా చెప్పొచ్చు, నేను ఎలా బ్రతికానో మీరు కూడా అలానే బ్రతకండి. కాబట్టి మన పిల్లలకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నప్పుడు, మేము చేస్తున్నామా, మేము చేస్తే చెయ్యండి అని. నేను చాలాసార్లు పిల్లల్ని అంటా, మేము చేస్తున్నామా, మేము చేయట్లేదు కదా, కాబట్టి మీకు కూడా ఆ ఛాన్స్ లేదు. కాబట్టి మేము చేస్తే అడగండి, మీరు కూడా చేద్దరు. కానీ ఏదైనా ఒక విషయాన్ని మనం అదే చెప్పాలి. నేను చూస్తున్నానా, మరి నేను చూడనప్పుడు నువ్వెట చూస్తావు? నేను చేస్తున్నానా, నేను చేయలేదు కదా, మరి నువ్వెలా చేస్తావు? నేను అలా మాట్లాడానా, నేను మాట్లాడలేదు కదా, నువ్వు ఎలా మాట్లాడతావు? కాబట్టి మన మాదిరి మన కుటుంబాల్లో మన జీవితాలే. అవర్ వర్డ్స్ అంటే అవర్ లైఫ్ ఈజ్ లౌడర్ దాన్ అవర్ వర్డ్స్ అన్నాడు ఒక ఆయన. అంటే మన జీవితం మన మాటల కంటే చాలా గొప్పగా పనిచేస్తుంది. అందుకే మన జీవితం అనేది చాలా నేను మిమ్మును పోలి నడుచుకున్న ప్రకారం. కాబట్టి ఆయన ఎలా అయితే క్రీస్తును పోలాడు, కాబట్టి నన్ను పోలి మీరు కూడా నడుచుకోండి. అంటే మనం లోక పోకడల్ని, లోకాచారాల్ని ఆచరించకుండా లోకానికి వేరుగా క్రీస్తు బ్రతికినట్టు బ్రతకడానికి ఇష్టపడాలి. ఈ మధ్య మేము క్యాంప్కి వెళ్తే ఆయన అన్నాడు, అన్న మీరు ఎట్లా మ్యారేజ్ చేసుకున్నారంటే, మేము ప్రార్థన చేసుకున్నాం, దేవుని చిత్తంలో చేసుకున్నాం అన్నాడు అనమాట. తర్వాత ఏమన్నా అంటే, లవ్ మ్యారేజ్ చేసుకోవటం తప్ప రైటా అన్నాడు. తప్పే అంటే విశ్వాసులే కదన్నా వివాహం చేసుకోవడంలో తప్ప అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, నేను అది చేయలా, నీకు అది చేయమని చెప్పను. రెండోది, బైబిల్ అలా చేయమని చెప్పలా. పర్లేదన్నా, ఇప్పుడు అంతా లోకంలో అందరూ అలానే చేసుకుంటున్నారు కదా, నేను కూడా అలానే చేసుకుంటానన్నా అనుకో, చేసుకో. అది బైబిల్ పద్ధతికి విరుద్ధమైంది. అందుకే ఏమైనా అన్నారనుకోండి, ఈ మధ్య ఒక ఆయన అన్నాడు, అన్న పెళ్లి కాకముందు మాట్లాడుకోవడం ఏం తప్ప అన్నాడు. అందుకని నేను చెప్పాను, బాబు పెళ్లి కాకముందు నేను మాట్లాడలేదు. నాకు ఎవరైతే వివాహం చూశారో వాళ్ళు పెళ్ళికి డేట్స్ పెట్టుకున్న తర్వాత అడిగారు, బ్రదర్ మీరు మాట్లాడుకుంటారా, మీకు నంబర్లు ఇస్తామంటే, లేదన్నా నేను మాట్లాడను అని చెప్పాను. అంటే ఇప్పుడు నేను చెప్పాను, అందుకే మాట్లాడడం పాపం అని నేను చెప్పను, కానీ అది ఇతరులకు చెప్పడానికి మాదిరిగా ఉండదు అని ఇంకో మాట అన్నా.
నువ్వు పెద్ద అయ్యాక, పెళ్లి చేసుకున్నాక, పిల్లలు వచ్చాక నువ్వు కూడా ఇలా చెప్తావా? రే, నేను మీ మమ్మీని లేకపోతే మీ డాడీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను రా, నువ్వు కూడా చేసుకొని చెప్తావా నీ పిల్లలకి? చెప్పగలిగితే చేయమని చెప్పిన. నువ్వు ఒకవేళ నీ పిల్లలకి ఎస్ నేను చేశాను రా, నువ్వు కూడా చెయ్యని చెప్పగలిగితే చేసుకోవచ్చు అని. కాబట్టి మనం మన పిల్లలకి అలా చెప్పలేని వాటిని దేవుడు తన పిల్లలమైన మనకు ఎలా చెప్తాడు? చెప్పడు కదా. కాబట్టి అందుకే క్రీస్తు ఎలా నడుచుకున్నాడో మీకు మాదిరించిపోయాడు. అన్ని విషయాల్లో మీరు మాదిరించిపోయాడు అని చెప్పాడు. మాదిరించిపోయాడని మనం ఏం చేస్తామంటే మనం మన యాక్షన్స్ గురించి మాట్లాడతాం. ప్రార్థనకు వస్తారు, వాక్యం చదువుతారు, ఉపవాస ప్రార్థనలకు వస్తారు అని చెప్తుంటాం కదా. అవర్ క్యారెక్టర్ అంటే అవర్ క్యారెక్టర్ నాట్ ఓన్లీ ఏ యాక్షన్స్ బట్ ఆల్సో రియాక్షన్స్ అన్నాడు ఒక ఆయన. అంటే నా ప్రవర్తన అంటే కేవలం నా పనులే కాదు, నా ప్రతిస్పందన కూడా. కేవలం పనులు కాదు, పనుల్లో అందరూ బాగానే ఉంటారు కదా, ప్రార్థనకు వస్తారు, వాక్యం చదువుతారు, ఉపవాసం ఉంటారు. వాళ్ళని ఒక్క మాట అనండి, వాళ్ళ కోపం వస్తే అప్పుడు చెప్తారు, ఏమంటారు? నాకు కోపం వస్తే అసలు నేను మనిషినే కాదంటారు. నిజంగానే అట్లే ఉంటారు కదా. అంటే ఏంటి? వాళ్ళ పనులు, వాళ్ళ యాక్షన్స్ ఒకటైతే వాళ్ళ రియాక్షన్స్ ఇంకొకటి. కాబట్టి మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నాం అనే చాలాసార్లు మాట్లాడతాం కదా. అయితే మన రియాక్షన్ సంగతి ఏంటి? ఎందుకు ఈ మాటలు చెప్పానంటే ఆ మొదటి పేతురులోనే చూడండి, 22వ వచనంలో 23వ వచనంలో ఏం రాశాడో చూద్దాం. ఆయన పాపం చేయలా, ఒకటి. ఆయన ఏ కపటం కనబడలేదు. దూషించబడ్డాడు కానీ బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక అప్పగించుకొని. అక్కడ చూడండి ఆయన యాక్షన్స్. పాపం చేయలేదు, మా అమ్మాయి టీవీ చూడదు, సినిమాలు చూడదు, మా అబ్బాయి అది చేయడు, మా అబ్బాయి ప్రార్థనకు వస్తాడు. అందుకే అక్కడ పాపము చేయలేదు, ఆయన యందు ఏ కపటం కూడా అంటే డ్యూయల్గా ప్రవర్తించడు, చాలా యథార్థంగా ఉంటాడు. అది మనం చేసే మన గురించి చాలామంది మన పిల్లల గురించి మన గురించి మనం చెప్పే మాటలు ఇవేనమాట. ఏంటి? పరిశుద్ధంగా ఉంటుంది, లేకపోతే పరిశుద్ధంగా ఉంటాడు, అస్సలు అబద్ధం ఆడరు, వాక్యం చదువుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు కదా. మా పిల్లల గురించి కూడా మేము అదే చెప్తాం. మా వాళ్ళు చాలా ఏమంటాం, మెమరీ వర్సెస్ చెప్పగలరు. 119వ కీర్తన మొత్తం బైహార్ట్ చేయించాం మా వాళ్ళ చేత. మా వాళ్ళు 119 కూడా అటు ఇటు చిన్న చిన్న తప్పులున్నా మొత్తం 150 వచనాలు చెప్తాం. అయితే అన్నదమ్ములు ఇద్దరికి గొడవ వచ్చినప్పుడు ఎలా ఉంటారు? వాళ్ళ తమ్ముడు ఏమన్నా గిల్లినప్పుడు, వాళ్ళ అన్న ఏమన్నా లాక్కున్నప్పుడు ఎలా ఉంటాడు? ఇది ఒకవైపే నాణ్యానికి. కానీ రెండో వైపు, నాణ్యానికి రెండో వైపు ఎలా ప్రతిస్పందిస్తున్నాం. అందుకే ఆయన గురించి 2 మాటలు, పాపం చేయలేదు, కపటం లేదు ఒకవైపు అయితే, రెండోది ఏమి? శ్రమ పెట్టే వాళ్ళని ఆయన దూషించలేదు, బెదిరించలేదు. ఆ 2 మాటలు ఉందా? బెదిరింపక, దూషింపక. ఎవరిని? ఆయన దూషించే వాళ్ళని బదులు దూషించలేదు, శ్రమ పెట్టే వాళ్ళని బెదిరించలేదు. బెదిరింపక, దేవునికి తను తాను ఏం చేయలేదు అన్నాడంటే బెదిరించలేదు, ఆయన దూషించలేదు. అంటే మనల్ని తిట్టిన వాళ్ళని తిట్టలేదు. కానీ ఆయన తప్పు చేస్తే తిట్టారా? తప్పు చేస్తే తిట్టారా? తప్పు చేస్తే తిట్లా, మంచోడు అయినా తిట్టారు. మనం అయితేనా ఏమంటాను తెలుసా? నేను కరెక్ట్గా ఉంటాను బ్రదర్, ఎవరన్నా నన్ను ఏమన్నా అంటే అసలు నేను ఊరుకోను, నేను చాలా కరెక్ట్, నేను చాలా నికార్స్గా ఉంటాను. అలాంటిది నేను ఎవరి జోలికి వెళ్ళను. కానీ ఎవరన్నా నా జోలికి వచ్చారనుకో ఊరుకోను. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? దూషించు వారిని బదులు దూషించలేదు. రాళ్ళు వేయడానికి వచ్చారు కొంతమంది.
ఆయన అడిగాడు, అయ్యా నా మీద ఎందుకు రాళ్ళు వేస్తున్నారు? నేను స్వస్థతలు చేసినందుక, మీకు 5 రొట్టెలు 2 చేపలు పంచినందుక ఎందుకు నన్ను కొడుతున్నారు? కారణం ఏంటి అడిగాడు దేవుడు. దూషించే వాళ్ళని దూషించలేదు కాబట్టి బదులు దూషించక, అది న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి మన జీవితాల్లో నిజంగా మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాం? ఎవరన్నా ఏమన్నా ఒక మాట అన్నారు, మనం మంచివాళ్ళమే, మనం తప్పు చేయలే, అన్యాయంగా అన్నారు. రెండోది, మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, అంటే తప్పుగా అర్థం చేసుకొని మాట్లాడారు. అయితే మనం ఎలా ఉంటున్నాం? కాబట్టి నేను ఖచ్చితంగా ఉంటా. చాలాసార్లు సమస్య ఏంటో తెలుసా? నేను ఖచ్చితంగా ఉంటా కాబట్టి ఎవరిని వదిలిపెట్టను. నాలో తప్పు లేదు కాబట్టి ఎవడైనా తప్పు చేస్తే నేను వదిలిపెట్టను. ఉంటారు, కానీ యేసు ప్రభు వారు తప్పు చేయలేదు. అయినా కూడా ఒకటి, ఆయన తప్పుగా ఆయన మాట్లాడిన వాళ్ళని ఏమనలేదు. రెండోది, తప్పు చేసిన వాళ్ళని కూడా ఏలు పెట్టి చూపలేదు. చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? నేను వాళ్ళకంటే గొప్పదాన్ని, వీళ్ళకంటే గొప్పవాడిని అని తప్పు చేసిన వాళ్ళని చూసి మనం చాలా సంతోషపడతాం, లేకపోతే చాలా మంచి వాళ్ళం శబాష్ అనుకుంటా ఉంటాం. అది ఏ నీతో తెలుసా? పరిసయ్యుల నీతి. పరిసయ్యుడు ఆయన అన్న మాటలు చాలా మంచి. ఏమన్నాడు తెలుసా? వీడిలాగా నేను దొంగను కాదు, వ్యభిచారిని కాదు, తర్వాత వీళ్ళలాగా నేనేమి 10వ భాగం ఇవ్వని వ్యక్తిని కాదు, 10వ భాగం ఇస్తాను. తరువాత వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను. వీడిలాగా దొంగనైనా చోరినైనా కానందుకు వందనాలు అన్నాడు. అవును, నిజంగా ఆయన చెప్పిన కరెక్టే. దొంగతనం చేయడు, వ్యభిచారం చేయడు, అవునా, అబద్ధం ఆడడం. తర్వాత 10వ భాగం ఇస్తాడు, అంటే దశంభాగాలు ఇస్తాడు చక్కగా. వార కూడికలకు వస్తాడు, ఆదివారం ఆరాధనకు వస్తాడు. అయినా కూడా ఆయన అన్న మాట ఏంటో తెలుసా? వీడికంటే గొప్పవాడిని అన్న. దేవుడు నేను మంచి చేశాను అన్నందుకు ఆయన ఏమి అనలేదు, కానీ పక్కనోడు చెయ్యలేదు, నేను చేశాను, నేను మంచివాడిని అన్నందుకు దేవుడు అన్నాడు. చాలాసార్లు విశ్వాసులుగా మనకున్న చెడ్డ అలవాటు ఏంటో తెలుసా? మనం ఇతరులతో ఎవరితో, ఆడు తాగుతున్నాడు బ్రదర్, నేను చూడు, ఆడు ఖర్చు పెట్టేసుకుంటాడు బ్రదర్, నేను ఖర్చు పెట్టేసుకోను, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. నేను దాని గురించి మాట్లాడట్లేదు. దేవుని ఎదుట నేను ఎలా ఉన్నాను? వాడితో నేనంటాను, శంకర్తో పోల్చుకున్నప్పుడు పరిసయ్యుడు మంచోడే, కానీ దేవుని నీతితో పోల్చుకున్నప్పుడు పరిసయ్యుడు ఎక్కడ? ఏమండి, పరిసయ్యుడు ఎక్కడ ఉంటాడు పరిసయ్యుడు? అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసు? నేను పరిశుద్ధుని కాబట్టి, నాలాగా పరిశుద్ధులుగా ఉన్నాడు కాబట్టి అన్నాడు, కానీ శంకర్లాగా పరిశుద్ధులుగా ఉన్నాడు అన్నాడా? అనలేదు కదా. కాబట్టి మనం దేవుని ఎదుట మన జీవితం ఎలా ఉంది? అందుకే మన స్పందన దూషించే వాళ్ళని దూషించాల. రెండోది అన్నాడు, శ్రమ పెట్టు వారిని బెదిరింపక. బెదిరించడం అంటే రే జాగ్రత్త అంటాం కదా. అంటే ఎప్పుడు అంటామంటే, అరే నేను మానవుడిగా ఉంటున్నాను కాబట్టి మీరు ఇట్ట అంటున్నారేమో, రేపు పరలోకం వస్తారు, అక్కడ రాజ్యం మందే. ఇప్పుడు ఎవరు అంటున్నారు కదా, ఇప్పుడు ఒక పార్టీ, రే మా పార్టీ వస్తే మీకు ఉంటుందిరా అనుకోవట్లేదా? ఇప్పుడు మాకు పార్టీ లేదు, చేయలేకపోతున్నాం కాబట్టి అనుకుంటున్నారేమో, మాకు కూడా ఒక రోజు వచ్చింది. ఎవరిని వదిలిపెట్టాం కదా, ఎర్ర బుక్లో రాసుకుంటున్నాం, నల్ల బుక్లో రాసుకుంటున్నాం అని చోట్ల. అయితే దేవుడు చెయ్యగలిగి ఉండి కూడా, ఈ లోకంలో ఆయన చేయగలడు, పరలోకంలో చేయగలడు, అయినా కూడా బెదిరించకేమన్నాడు తెలుసు? తండ్రి వీరేం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు కాబట్టి వీరిని క్షమించండి. బెదిరింపక. కాబట్టి మన జీవితాల్లో మనం ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా శ్రమ పెట్టే వాళ్ళని ఇబ్బంది పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? అవును, ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. ఎక్కడెక్కడ ఉంటారు? కొన్నిసార్లు మన ఇళ్లలోనే ఉంటారు ఇబ్బంది పెట్టేవాళ్ళు కదా, పక్కలో బళ్ళంలాగా మన దగ్గరే ఉంటారు. బెదిరించేవాళ్ళు, లేకపోతే ఇబ్బంది పెట్టేవాళ్ళు, శ్రమ పెట్టేవాళ్ళు మన దగ్గరే ఉంటారు. కొన్నిసార్లు మనం అంటాం కదా, తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతారంటావా? మన దగ్గర చాలా నమ్మకంగా ఉన్నవాళ్లే మనకు వ్యతిరేకంగా తిరుగుతారు. ఇస్కరియోతు యోధ లాంటి వాళ్ళు ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. యేసు ప్రభు పక్కనే ఉన్నాడు ఆడు 3.5 years. అలాంటిది మన పక్కన ఎందుకు ఉంటారు?
మనమేం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అమ్మో ఇలా చేస్తాడు అనుకోలేదా, చేస్తాడు. అయితే యేసు ప్రభు వారే దుర్మార్గుడు అన్నాడు ఆయన్ని. ఏమన్నాడు? చెలికాడా, నన్ను అప్పగించడానికి వచ్చావా? ముద్దు పెట్టి అప్పగిస్తావా? ఆయన అన్నాడు. ఏమన్నాడు? చెలికాడా అంటే ఫ్రెండ్. మనమైతే అరే ద్రోహి, ఎరా ఇంతకాలం ఏమో అనుకున్నానా అనాలి. ఆయన ఎమోషన్స్, ఆయన యొక్క భావోద్రేకాలు అలాంటి పరిస్థితుల్లో కూడా చాలా కూల్గా, చాలా బ్యాలెన్స్డ్ ఏమన్నాడు తెలుసా? ఫ్రెండ్, చెలికాడా, నా తోటి స్నేహితుడా, ముద్దు పెట్టి అప్పగించడానికి వచ్చావా అన్నాడు. అంతే. అంటే పరుషంగా మాట్లాడకుండా చాలా కూల్గా మాట్లాడినట్టు చూస్తాం. కాబట్టి మనకు ద్రోహం చేసిన వారి పట్ల మనం ఎలా స్పందిస్తున్నాం? యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా అందరూ ద్రోహం చేశారు కదా. అయినా సిలువ మీద ఆయన అన్న మాట ఏంటి? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి ప్రభువా. అబ్బా, ఎంత మాట్లాడు. చూడండి, అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం. అక్కడ కూడా ఒక ఆయన యేసు ప్రభులాగా మాట్లాడా, స్టెఫెను. 6వ అధ్యాయం 60వ వచనం, 59, 60. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు ఇక్కడ ఎవరు? స్టెఫెన్ని ఏం చేస్తున్నారు? రాళ్లతో కొట్టుతున్నారు, రాళ్లతో కొడతా ఉన్నారు. రాళ్లతో కొడుతుంటే మోకాళ్ళు, ఆయన అన్న మాట ఏంటంటే, యేసు ప్రభువా, ఈ పాపం వాళ్ళ మీద మోపొద్దు. అది ఆయన స్పందన. ఆయన పైన చూస్తే చాలా గొప్ప ప్రసంగం చేశాడు తెలుసా. ఎంత గొప్ప ప్రసంగం చేశాడంటే పాత నిబంధన మొత్తం వాళ్ళకి చెప్పాడు. అయ్యో ఇదిగో మీరు ఇలా చేస్తున్నారే అలా చేస్తున్నారని. 7వ అధ్యాయం చూశారు కదా, 6 అన్నట్టున్నాను. 7వ అధ్యాయం 59, 60 వచనాలది. కాబట్టి అదంతా కూడా ప్రసంగం చేశాడు. చాలా పెద్ద ప్రసంగం చేశాడు ఆయన. ఎక్కడి నుంచి? 6వ అధ్యాయం 8వ వచనం నుండి కదా. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వారై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప క్రియలను చేయుచుండెను. అక్కడ నుంచి ఆయన పరిచర్య ప్రారంభమయ్యి గొప్ప పరిచర్య చేశాడండి. గొప్ప ప్రసంగం చేశాడు, గొప్ప జీవితం కూడా జీవించాడు. మనకు కొన్నిసార్లు మాటల కోటలు దాటుతాయి, జీవితం గడప కూడా దాటదు. అంటే గడప దాటదంటే ఇంట్లో వాళ్ళు కూడా మన సాక్ష్యం గురించి పెద్దగేమి అనుకోరు. కానీ ఈయన ప్రసంగం ఎంత గొప్పగా చేశాడో ఈయన జీవితం కూడా అంతే గొప్పగా ముగించాడు, జీవించాడు. కొన్నిసార్లు మన మాటలు, అబ్బో చాలామంది అంటారు, అబ్బా ఏం మాట్లాడతాడు ఈ బ్రదర్, ఈ సిస్టర్, కానీ జీవితం బాగుంది. గొప్ప గొప్ప ప్రసంగాలు ప్రపంచానికి అందించవచ్చేమో కానీ మన సాక్షి జీవితం, మన గడప కూడా దాటకపోతే, అంటే మన కుటుంబంలో కూడా సరిగా సాక్ష్యం లేకపోతే ఇంకెందుకు మన జీవితం? అందుకే మన మాటలు, మన ప్రసంగాలు, మన జీవితం రెండూ కూడా కోయిన్సైడ్ అవ్వాలి, రెండూ కూడా కలిసి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మనం క్రీస్తులాగా జీవించినట్లు. కాబట్టి వీళ్ళు అలా జీవించారు. ఎక్కడి నుంచి నేర్చుకున్నారు వీళ్ళంటే, స్టెఫెను ప్రభువు దగ్గర నుంచి వీళ్ళందరూ వాటిని నేర్చుకున్నారు. కాబట్టి నేర్చుకొని ఇప్పుడు వాటిని అనుసరిస్తున్నారు. క్రీస్తు అనుసరించినలాగా, క్రీస్తును అనుసరించిన పద్ధతిని వీళ్ళు కూడా అందుకన్నాడు, క్రీస్తు మిమ్ములు పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. కాబట్టి మన జీవితాల్లో మనం ఎలా కాబట్టి వాళ్ళు దూషించితే వీళ్ళు దూషించలేదు, బెదిరించక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొని. కాబట్టి ఆయన జీవితంలో చాలా చక్కగా క్రీస్తు ప్రభు వారిని అనుసరించి
ఆయన ప్రభువు దగ్గరికి వెళ్ళిపోయారు. పౌలు కూడా అదే యేసు ప్రభువులాగా జీవించాడు. అయితే మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా స్పందిస్తున్నాం? కాబట్టి క్రీస్తు ప్రభువారు దూషించే వాళ్ళని దూషించలేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఆయన ఇబ్బంది పెట్టలేదు. కానీ వాళ్ళకి సహాయం ఎందుకు? మల్కు వచ్చాడు. మల్కు ఎందుకు వచ్చాడు? ప్రధాన యాజకులు, సైనికులు వాళ్ళందరూ కదా, మల్కు వచ్చాడు. అయితే పేతురు మల్కు చెవి తెగ నరికాడు అని ఉంటుంది. అప్పుడు ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభు? ఆయన చెవిని మళ్ళీ అంటించాడు. అరే ఎందుకు వచ్చారు? అసలు మనం ఎవరన్నా సైనికులు ఒకవేళ మన దగ్గరకు వచ్చి మనల్ని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడితే మనం ఏమనుకో, సంతోషపడతాం. అయితే ఆయన వాళ్ళకు కూడా సహాయం చేశాడు, మల్కు కూడా సహాయం చేశాడు. కాబట్టి ఆయన్ని పట్టించాలనుకున్న నమ్మక ద్రోహం చేసిన వ్యక్తికి కానివ్వండి, లేకపోతే ఆయన దగ్గరకు వచ్చి ఆయన పట్టుకోవాలనుకుంటున్న మల్కుకు కానివ్వండి, ఆయన దూషించే వాళ్ళని దూషించలేదు. కొంతమంది అన్నారు, నువ్వు ప్రవక్తవా, అయితే ప్రవచించి నిన్ను ఎవడు కొట్టారు అని అవహేళన చేశారు, ఆయన్ని తిట్టారు, దూషించారు అని. కానీ దూషిస్తే ఆయన ఏం మాట్లాడలేదు. దూషించలేడా? దూషించక మనం అనుకో, దూషించిన వాళ్ళు ఏమంటావు? ఒకవేళ నువ్వు ఇలా అన్నావు అనుకో, నీ సంగతి నాకు తెలియదా అంటావా లేదా? మీ సంగతి మాకు తెలియదా ఏంటి? ఇదిగో మీరు ఇలాంటి వాళ్ళు, మీరు అలాంటి వాళ్ళు అని చెప్తావు. ఎందుకని? మనకు వాళ్ళ గురించిన లోపాలు తెలిస్తే, వాళ్ళు ఎవరో తెలిస్తే మనం ఏం చేస్తాం తెలుసా? వాళ్ళవన్నీ చెప్పేస్తాం. మనల్ని ఒక మాట అన్నారనుకో, రే నువ్వు ఇలా చేస్తావురా అన్నారు అనుకో, నీ సంగతి నాకు తెలియదు అంట. యేసు ప్రభువుని తిట్టే వాళ్ళ సంగతి అంతా ఆయనకి తెలియదా? అందరి అంతరంగ జీవితాలు, హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు వాళ్ళు రే ప్రవచించరా అన్నప్పుడు, అరే నీ సంగతి చెబుతారా అంటే, నీ జీవితం రా సినిమా మొత్తం చూపిస్తారు నీ జీవితం అన్నాడు అనుకో, అయిపోయా. మనం ఎవరైనా మనల్ని తిడితే వాళ్ళ లోపాలని ఎండగడతాం జనానికి. యేసుప్రభు అలా చేయలేదు. అది యేసుక్రీస్తు యొక్క ప్రవర్తన కాదు అది. కాబట్టి మన జీవితాల్లో ఎప్పుడూ కూడా అలా చేయకూడదు. వాళ్ళు ఇలా, వీళ్ళు ఇలా, మీరు అలా చేశారు, నీ సంగతి నాకు మనం ఒక మాట అంటే మనం ఎలా అంటే, మనకి ఎక్కడో కొన్ని కార్నర్స్ ఉంటాయి, దాన్ని టచ్ చేస్తే అప్పుడు లెగుస్తాం కదా. సాఫ్ట్ కార్నర్స్ కొన్ని ఉంటాయి అన్నమాట, అక్కడ లెగుస్తాం. మిగిలిన ఏమనం చాలా హార్డ్ కార్నర్స్ ఉంటాయి, అవన్నిటినీ వదిలిపెట్టాం జీవితంలో. ఫలానది అన్నాం అనుకో, అక్కడ కోపం వచ్చి, అంటే సాఫ్ట్ కార్నర్ అంటే ఎక్కడైతే నిన్నంటే నీకు కోపం వస్తుందో అంటాం కదా. అసలు ఈ మాట అంటే నాకు అంటాం, అంటే అది అనమాట. అది టచ్ చేస్తే నేను రెస్పాండ్ అవుతా, అది దూషిస్తే నేను దూషిస్తా, లేకపోతే నీ అంతు చూస్తా, లేకపోతే నీ గురించి అంతా చెప్పేస్తా. దూషించు వారిని అసలు మనకు తెలిసింది 2 మాటలైనా వాళ్ళకి 10 మాటలు కలిపి, మసాలా అంతా కలిపి వాళ్ళ గురించి మాట్లాడేస్తాం కోపంలో. దేవుడికి అన్నీ తెలిసి కూడా ఏం మాట్లాడు, అందుకు మౌని అయి ఉండేను బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలా ఉంటుందో అలా మౌని అయి ఉన్నాడు. కాబట్టి మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది, పడ్డవాడు చెడ్డవాడు కాదు. అమ్మ మనకు ఒక్క మాట అంటేనా, అసలు నన్ను ఎందుకు అన్నారు, నా అసలు నేను ఎలాంటోడిని, నా గురించి మాట్లాడతారా అని, అసలు నా గురించి అంటారా అని, నన్ను ఎవరు చెడ్డోళ్ళు అనుకుంటారని విపరీతంగా కష్టపడిపోతుంటారు. అలా అవ్వాల్సిన పని లేదు. అందుకే బక్సింగ్ గారు ఒకసారి జాక్ పూనన్ గారు వెళ్ళి, సార్ నేను పరిచర్యకి వెళ్తున్నాను, మీకేమైనా మీరు కొన్ని సలహాలు చెప్పండి నాకు, నేను పరిచర్య చేయడానికి వెళ్తున్నాను అని అడిగారట. అప్పుడు బక్సింగ్ గారు ఆయనకి 3 విషయాలు చెప్పాడట. ఒకటి, నువ్వు వెళ్ళిన తర్వాత మొదటిది ఏంటో తెలుసా, నీ అవసరాలు ఎవ్వరికీ చెప్పొద్దు. ఎవ్వరికి నాకు ఫలానది కావాలని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చెప్పొద్దు. ఎందుకంటే ఆయన కూడా ఎంత చెప్పినా సరే, ఈవెన్ లక్షల్లో కోట్లు పెట్టి మీటింగ్స్ పెడుతున్న డబ్బులు లేకపోయినా, ఫలానా డబ్బులు కావాలి ప్రార్థన చేయండి అని కూడా మీటింగ్స్లో కన్వెన్షన్స్లో అనౌన్స్ చేయనీయడంట. ఈ వంట వండే వాళ్ళు టెన్షన్ పడతా ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ అదిలే వీలేవంటే గో అండ్ ప్రే అంటాడు, వెళ్ళి ప్రార్థన చేయండి అనేవాడు అంట. వాళ్ళకి ఎవరు నాయన ఈయన ఇంతే అంటాడు, చివరికి ఏం పెడతాడని వాళ్ళకి టెన్షన్ పుట్టడమే కానీ
ఈయన మాత్రం ప్రార్థన చేస్తూనే ఉంటాడు. అలాంటి వాటిల్లో ఆయన చాలా గొప్ప కార్యాలు చూశాడు. ఎందుకంటే ఒకసారి ఇలానే అంటున్నాడు, మీటింగ్ అయిపోతుంది, భోజనం లేదు. ఆ టైంలో అక్కడున్న ఒక విఐపి కూతురు పెళ్ళి ఆగిపోతే వంట వండిని అన్నీ తీసుకొచ్చి, బాబు మీ మీటింగ్స్ జరుగుతున్నాయి అంటే వాడుకోండి అని ఇచ్చారు ఆ రోజు. అంటే ఆయన దేనికి తొనకడం. అలాంటి ఆయన జీవితంలో ఆయన అనుసరించే మొదటి సలహా ఏం చెప్పాడు? నీ అవసరాల కోసం కానీ పరిచర్య అవసరాల కోసం కానీ ఎవరికి చెప్పొద్దు. ఇది మొదటి ప్రిన్సిపల్. రెండోది, ఎవరైనా నీ మీద చెడ్డగా మాట్లాడినప్పుడు నిన్ను నువ్వు ఏంటంటే ఏమంటావు, నిన్ను నువ్వు జస్టిఫై చేసుకోవద్దు. అంటే నేను మంచోడిని అని కేకలేయొద్దు అని ఒక మాట చెప్పాడంట. నువ్వు దారిలో ఉన్నావు అనుకో, బురద పడింది అనుకో, వచ్చింది ఏం చేస్తావు? వెంటనే టనొద్దు, ఎండేదాకుండు, జస్ట్ ఇదిలిచ్చి అదే పోద్ది అన్నాడు. నువ్వు ఒకవేళ దాన్ని తీసేసుకోవటానికి కనుక ట్రై చేసేవానికి ఏమద్ది? షర్ట్ అంతా అయింది. ఇప్పుడు పడన చోట కూడా అనవసరంగా నువ్వు పూయడాన్ని బట్టి అంతా అయింది. నువ్వు అలా అంటావు వల్ల తెలియని వాళ్ళకి కూడా తెలిసిద్ది ఆ విషయం. కాబట్టి ఏం చెయ్యొద్దు, లిమిట్. జాక్ పోన్ అనట్లా, లేకపోతే బక్సింగ్ అట్టంట ఇట్టంట అనుకోని ప్రజల్ని. ఆయన గురించి కూడా అనుకున్నారు, అమెరికా వెళ్ళాడు, అది తెచ్చుకుంటాడు, ఇది తెచ్చుకుంటాడు, ఏం తెచ్చుకోవాలి ఆయన. అందుకే అసలు ఆయన ఎవ్వరు ఏమన్నా కూడా ఒక్క మాట కూడా ప్రసంగంలో చెప్పడం, ఎవరితో ఏమనడం. సో కాబట్టి ఏమన్నాడు తెలుసా? ఎవ్వరికీ కూడా, అంటే నీ మీద ఏదైనా ఒక నింద వచ్చినప్పుడు దాన్ని నువ్వు అంటే దాన్ని న్యాయం చేకూర్చాలని మాట్లాడుతూ లిమిట్ పీపుల్కి వదిలేసేయి అనేమన్నాడు తెలుసు. ఒకరోజు దేవుడు వాటిని తేట తెల్లం చేస్తాడు. నీ ప్రవర్తన ఏంటో వాళ్ళు చూస్తారు. కాబట్టి వాటి గురించి బాధపడి పరిచర్యలు వెనక్కిపోవద్దు. రెండో సూత్రం. మూడవది ఏంటంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత డు నాట్ ఎన్హాన్స్ యువర్ లైఫ్ కాస్ట్ ఆఫ్ లైఫ్. అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత జీవించే విధానంలో రిచ్గా జీవించొద్దు. ఇంక్రీజ్ యువర్ గివింగ్. నీ లైఫ్ స్టైల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ని పెంచొద్దు, కానీ గివింగ్ని పెంచు. మనకు డబ్బులు బాగా వస్తే ఏం చేస్తాం? కాస్ట్ని పెంచేస్తాం, అంతే కదా. ఒకప్పుడు సైకిల్ మీద తిరిగేవాళ్ళం, సైకిల్ తొక్కడానికి శక్తి ఉండి కూడా ఒకవేళ దేవుడు డబ్బులు ఇచ్చాడనికే, ఎందుకు బ్రదర్ బండి కొనే అంటారు. అవసరమా? అవసరమైతే కొనుక్కో. లేదు బ్రదర్ కారు కొనేయండి. కారు అవసరమా? అంటే నీ కాస్ట్ ఆఫ్ లివింగ్ని పెంచుకోవద్దు. అంటే ఖరీదైన బట్టలు, బంగారం, వస్త్రాలు, లేకపోతే వాహనాలు అవి కొనుక్కోవద్దు. దేవునికి ఇవ్వడం ఎక్కువ చేయి అని చెప్పాడు. ఈ మూడు ఆయనకి ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాడు. ప్రభు కృపను బట్టి మంచి పరిచర్య చేస్తాడు. కాబట్టి ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి. ఏంటి? ఒకటి, ప్రతి అవసరం కోసం దేవుని మీద ఆధారపడు, డిపెండింగ్ ఆన్ గాడ్ ఫర్ ఎవ్రీ నీడ్. రెండవది, నీ లైఫ్లో ఎవరైనా నీ గురించి చెడుగా మాట్లాడినప్పుడు దాన్ని సస్టైన్ చేసుకోవడం, లేకపోతే జస్టిఫై చేసుకోవడానికి నువ్వు అరవద్దు. వాళ్ళే నీ పవిత్రతను గుర్తిస్తారు. మూడవది, నీ యొక్క జీవితంలో ఖరీదైన జీవితం, కాస్ట్లీ లైఫ్కి వెళ్ళొద్దు. సింపుల్గా జీవించి. ఎప్పటికి కూడా ఆయన సింపుల్గానే జీవిస్తాడు కదా. అంటే ఇప్పుడు మన వస్త్రాల్లో తేడా వచ్చేస్తుంది కదా, కాస్ట్లీ డ్రెస్సులు వేసేస్తూ ఉంటాం. ఇవన్నీ పెట్టొద్దు. అయ్యేమన్నాడంటే, అది పరిచర్య కోసం పెట్టు. దేవుడు నిన్ను ఆశీర్వదించేది నీ పరిచర్యని ఎక్కువ పెట్టడం కోసం, అంతేగాని నిన్ను ఎక్కువ జీవితానికి తీసుకెళ్ళటం కోసం కాదు అనేది. అందుకే ఆయన ఈవెన్ ఫ్లైట్లో వెళ్ళినా కూడా చాలా ఆర్డినరీ ఎకనామికల్ ఆ క్లాస్లో, ఎకనామికల్ క్లాస్లో వీళ్ళు ఫ్లైట్లో వస్తాడంట. లగ్జరీ ఎగ్జిక్యూటివ్ వాటిలో వెళ్ళనని చెప్పాడు. కాబట్టి మన జీవితాల్లో మనం కూడా అలా, అంటే ప్రభు ఎలా జీవించమన్నారో అలా జీవించడానికి ఇష్టపడాలి. కాబట్టి మన లైఫ్ లేదన్నా ఎవరన్నా అనగానే మనం ఇప్పుడు చెడ్డోళ్ళు అన్నంత మాత్రం చెడ్డోళ్ళం అవుతావా? అందుకే తాత్కాలికంగా మనం చెడ్డోళ్ళం అయ్యి ఉండొచ్చు, అంటే అందరూ అట్లా చూసి ఉండొచ్చు, కానీ అంతిమంగా నీతి ఏంటో ఒక మాట చెప్తాను. యేసు ప్రభు వారు కూడా సిలువ వేయబడ్డప్పుడు అటు ఇటు మనుషులు వెళ్తే ఏమనుకున్నారు తెలుసా? వారు తలలు ఊపిరి అన్యులు వెళ్ళిపోతా చూసి ఏమన్నారంటే, వీడు ఎంత దుర్మార్గుడు కాకపోతే ఎంత ఎండలో ఈయన్ని సిలువేసి ఉంటారు అని
తలలూపారంట, నీకెట్టే జరగాలరా. మనం అప్పుడప్పుడు అనుకుంటాం కదా, ఇలాగే జరగాలండి. తలలూపిరి అంటే అది ఇలాగే జరగాలండి. వీడు ఎంత దుర్మార్గుడు, ఎంత అంటే అంటే రాజ్యాన్ని రెచ్చగొట్టకపోతే ఇలా చేసి ఉంటారు అనుకొని వెళ్ళారంట. తాత్కాలికంగా తప్పుటోడు అనిపించుకున్నాడు, కానీ ఎవరైనా నీతిమంతుడు, పరిశుద్ధుడు. తాత్కాలికంగా ప్రజలు అలా తప్పుగా ఆయన అర్థం చేసుకున్నారు సిలువేస్తే, కానీ అంతిమంగా ఆయన ఎవరు? పరిశుద్ధుడు. అందుకన్నాడు, పరిశుద్ధుడు నీతిమంతుడైన వాడిని మీరు సిలువేశారు, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపారు. మీరు సిలువేసింది చెడ్డవాడిని కాదు, ప్రజలు అనుకున్నట్టు. పరిశుద్ధుడు, నీతిమంతుడు. అవును, మనల్ని అప్పుడప్పుడు ప్రజలు ఇదేలే వీళ్ళ లైఫ్ అనుకొని ఉండవచ్చు, కానీ అంతిమంగా వాళ్ళకి తెలుస్తుంది ఒకరోజు. మన జీవితం వాళ్ళకి అర్థమవుతుంది. మనం ఇలా అనుకున్నాం, కానీ వీళ్ళ ఉద్దేశం ఇది కాదు. కాబట్టి ఆయన బదులు దూషించలేదు, ఆయన బెదిరించలేదు. కాబట్టి ఎలా స్పందిస్తున్నాం అనేది యోబు జీవితంలో కూడా మనం చూసినప్పుడు, యోబుకి అన్నీ ఉన్నప్పుడు చెప్పాడు. ఏం చేసేవాడు? ప్రతి ఉదయాన్న పిల్లల కోసం బలులర్పించేవాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, అన్నీ రాశారు కదా, అవునా? అన్నీ రాశాడు. అయితే ఆయన యథార్థత, నీతి ఏం చేశాడో మొదటి 5 వచనాల్లోనే ఉంది. 1వ అధ్యాయం మొదట, కానీ అక్కడ 2వ అధ్యాయం నుంచి స్టార్ట్ అయింది ఆయన కదా. జీవితం కబడ్డీ ఆడేశారు, క్రికెట్ ఆడినట్టు, ఫుట్బాల్ తన్నట్టు తన్నారు. ఏమైంది? ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడు. అవునా? ఒక్కరోజే బిజినెస్ మొత్తం లాస్ వచ్చేసింది, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. రెండోది ఏమైంది? శరీరం అంతా కూడా కురుపులు వచ్చేసింది కదా, ఇల్ హెల్త్, అనారోగ్యం వచ్చేసింది, బిడ్డల్లో లాస్ కదా. ఒకే రోజు అందరూ చనిపోయారు. 10 మంది పిల్లల శవాలు చూడడం అంటే సామాన్యం. అందుకే అంటారు, తల్లిదండ్రులు చనిపోతే పిల్లలు చూడగలరట. ఎందుకని? వాళ్ళకంటే పెద్దోళ్ళు కాబట్టి మనకంటే ముందుగానే వెళ్తారనేది మెంటల్గా మనకి తెలుసు. కానీ మన పిల్లలే మన ముందు వెళ్ళడం తల్లిదండ్రులు చూడలేరట. అయితే 10 మంది పిల్లల చావుని కళ్ళారా చూశాడు అయ్యగారు. అంతే, అయిపోయింది. తరువాత అప్పటి వరకు బాగా బిజినెస్లో పార్ట్నర్స్, మంచోడు అనుకున్న ఫ్రెండ్స్ అందరూ ఏమన్నారు? నువ్వు యోబు మోసగాడివి, నువ్వేదో చేసుంటావు, పైకి నువ్వు చాలా మంచోళ్ళ కనబడుతున్నావు, అదేం కాదులే అని వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కో ప్రసంగం చేశారు ఆయనకి. ఆయన ముందు మాట్లాడటానికి ధైర్యం లేనోడు ప్రసంగాలు చేస్తున్నారు ఇప్పుడు ఆయనకి. ప్రసంగం 1, ప్రసంగం 2, ప్రసంగం 3, 3 ప్రసంగాలు, ఒకదాని తర్వాత ఒకటే. వాళ్ళు అలా చేయడాన్ని బట్టి, అవునా, ఇబ్బంది పడ్డారు. మాట్లాడడం తెలియని వాళ్ళు కూడా ఆయన ముందు మాట్లాడడం స్టార్ట్ అయిపోయారు. అప్పుడు ఒకటేంటో అంటే, ఆయన నీతి గురించి ఒకటైతే పర్లేదులే, అంకుల్ నిద్రపోనియండి, మీరు వినండి. ఆయన నీతి గురించి ఒకటైతే, ఏం చేశాడు అనేది యాక్షన్స్ ఒకటైతే, అక్కడి నుంచి ఆయన రియాక్షన్స్, పిల్లలు చనిపోయినప్పుడు ఎలా ఉన్నాడు, బిజినెస్ పోయినప్పుడు ఎలా ఉన్నాడు, వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నప్పుడు ఎలా ఉన్నాడు, భార్య ఆయన్ని పాపం చేయడం అంటే 2. ఒకటి దేవుణ్ణి దూషించడం, దైవ దోషణ, అది మరణకరమైన పాపం. రెండోది ఆత్మహత్య చేసుకోవటం, మనల్ని చంపుకోవటం, అది ఒక పాపం. భార్యే పాపం చేయడానికి ప్రోత్సహిస్తుంది. మనం ఏమంటాం? అక్కడ మనం చూస్తే ఆవిడ్ని కూడా తిట్టలేదు. నువ్వేంటమ్మా మూర్ఖురాలాగా అలా మాట్లాడకూడదు కదా. అది ఆయన అన్న మాట ఏంటంటే, మూర్ఖురాలా అన్నాడా? ఆవిడ మూర్ఖురాలు అన్నాడు? లేదు, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు ఏంటి అంటే, అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఎలా స్పందించాడు భార్యతో. కోపం మనకు అనుకోండి, ఎందుకు ఆ మాట అన్నాను తెలుసా? ఎవరి మీద కోపపడటానికి మనం ధైర్యం లేకపోయినా భార్య మీద కోపపడడానికి ధైర్యం వస్తుంది. ఎవరిని ఏం అనలేకపోయినా, అందుకే ఆఫీస్లో ఎవడైనా తిట్టాడు అనుకోండి, కోపం ఎక్కడ రిఫ్లెక్ట్ అయిద్దో తెలుసా?
ఇంటికి వచ్చినాక నేను కూరగాయలు తెచ్చావు అన్నాడు అనుకోండి, అప్పుడు స్టార్ట్ అయింది అనమాట. ఎట్ట కనిపిస్తున్నాను, ఖాళీగా ఉండి వచ్చాను అనుకుంటున్నావా అంటే, కోపపడే పరిస్థితులు ఉన్న చోట కూడా ఆయన స్పందించలేదు. అంతేకాదు, అన్నీ ఉన్నప్పుడేనా, లేనప్పుడు కూడా అది స్పందన. పోయిందా, దేవుడు ఇచ్చాడండి, దేవుడు తీసుకున్నాడు, దేవునికే మహిమ. అక్కడ ఇంకో మాట, దేవుడి నుంచి మేలేనా కీడు అనుభవించుతా కదా. ఎందుకన్నాడు తెలుసా, వీటన్ని అంటే దేవుడు నా జీవితంలో మేలు చేసిన, ఒకవేళ నాకు కీడులాగా కనబడినా అవన్నీ కూడా నా మంచికే. దేవుడు ఎప్పుడూ ఎవరికి కీడు చేయడు, ఎవరిని హృదయపూర్వకంగా ఆయన బాధ పెట్టడు. అది మనకు కీడులాగా అనిపిస్తాయి. అయ్యో నాకు కీడు జరిగింది, దేవుడు నాకు మేలు చేయలేదు, నాకు నష్టం లేదు. లేదు లేదు మన మంచి కోసమే దేవుడు కొన్నిటిని మనకి అనుమతిస్తాడు మన జీవితాల్లోకి. అవి మనకు అర్థం కాదు. ఒక పెద్ద దాని నుండి తప్పించాలంటే కొన్ని చిన్న చిన్నవి అవసరం. కాబట్టి ఆయన స్పందించిన విధానం, డబ్బు పోని, కొంతమందికి డబ్బు సాఫ్ట్ కార్నర్ కదా, ఏం పోయినా పర్లేదు, కానీ ఒకవేళ నష్టం వచ్చింది అనుకో దేవుని మీద కోపం వస్తుంది. జోబు ఖాళీ అయింది అనుకోండి, ఆయన వేరే విధంగా స్పందిస్తాడు. ఖర్చు అయిపోతుంది అనుకోండి డబ్బులు. డబ్బు సాఫ్ట్ కార్నర్ కొంతమందికి, చాలా సున్నితమైంది అనమాట. అందుకే ఆ డబ్బులు ఎప్పుడు జోబులో నిండుతుంటేనే ఆయన బాగుంటాడు. ఖాళీ అయిందా ఆయన కోపం వస్తుంది. కొంతమందికి అది అంటే ఒక్కొక్కళ్ళు ఒకటి పోయినప్పుడు స్పందిస్తారు కదా. కొంతమందికి ఆరోగ్యం పోతే బాధపడతారు. కొంతమంది అననుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు బాధపడతారు, లేకపోతే స్పందించే విధానం వేరుగా ఉంటుంది. అయితే ఈ అన్నిటిలో ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక. ఇలాంటి జీవితాన్ని మనం దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దాన్ని ఏమన్నారంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. సాత్వికం అంటే ఒక ఆయన అన్నాడు, మీక్నెస్ ఈజ్ నాట్ ఏ వీక్నెస్, ఇట్ ఈజ్ పవర్ అండర్ కంట్రోల్ అన్నాడు. అంటే సాత్వికం అనేది చేతగానితనం కాదు, అది మన యొక్క శక్తిని పరిశుద్ధాత్మ దేవునికి, అంటే ఎందుకు స్పందించట్లేదంటే చేతగా కాదు, ఆయన ఏం చేయలేక కాదు, చేత అయ్యి కూడా చెయ్యకుండా ఆయన ఉన్నాడే. అది ఒకవేళ చేత అయ్యి కూడా మనం చెయ్యలేదనుకోండి, ఏమనుకుంటారు తెలుసా ఈ లోకంలో, చేత కానివాడు అనుకుంటారు. అరే నేను అక్కడ ఉంటే నువ్వు కాబట్టి వదిలేసేవు కానీ అంటారు లేదా చాలాసార్లు. నువ్వు కాబట్టి అనలేదు కానీ అదే నేను అక్కడ ఉంటేనా అసలు వేరుగా ఉండేదిలే. వాడు ఆ మాట నిన్ను కాబట్టి అన్నాడు కానీ నన్ను అని చూడమనరా. యేసు ప్రభు నన్ను చూశారు, ఆయన ఏం చేత కాదా? కాదు. తగ్గుండటం కొంతమందికి తెలియట్లా. తగ్గుండటం తక్కువతనం కాదు, అది తగ్గుండటానికి కారణం క్రీస్తుని బట్టి తగ్గుతున్నాం. చేతగాక తగ్గట్లా. ఒక మాట అంటే 2 మాటలు అనలేక, వాళ్ళకంటే మనకు పెద్ద నోరు ఉంది, వాళ్ళు మాట్లాడిన దానికంటే మనం బాగా మాట్లాడగలం, బాగా తగ్గువాడగలం. అది కాదు. అవర్ క్యారెక్టర్ ఈజ్ నాట్ ఓన్లీ యాక్షన్స్ బట్ ఆల్సో రియాక్షన్. మన ప్రవర్తన క్రీస్తుని గురించిన మాదిరి అంటున్నప్పుడు కేవలం మనం చేసే భక్తి పనులే కాదు, మనం ఎలా స్పందిస్తున్నాము అనేది కూడా ముఖ్యమే. అందుకే పౌలు కూడా ఆయన దూషించారు, ఆయన చాలా మాటలు అన్నారు కదా. ఆయన నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. చివరి మాగా ఒక మాట చూపించి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, 1 కొరింథీ 4వ అధ్యాయంలో ఒక వచనాన్ని చూపించి నేను ముగిస్తాను. 11వ వచనాన్ని చదువుదాం. 1 కొరింథీ 4వ అధ్యాయం 11వ వచనం. మొదటి తిమోతి, నేను కొరింథీ, 1 తిమోతి 4:11. ఈ సంగతులు విశ్వాసులకు ఎవరు చెప్తున్నారు?
ఎవరు రాస్తున్నారు ఈ పత్రిక? ఎక్కడ ఉంది? ఎవరు రాశారని ఉంది? అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక. కాబట్టి తిమోతి యంగ్ మ్యాన్కి వీళ్ళ కొడుకు లాంటి వాడు, అవునా? నా ప్రియ కుమారుడు అన్నాడు కదా, కొడుకు చెప్తున్నాడు మాదిరి. ఒకవేళ ఈయన అన్నాడా, నువ్వు ఉన్నావా అన్నావు అనుకోండి, ఆల్రెడీ ఆయన చెప్పాడు ఏమని, నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాను. అందుకే ఈయనకి కూడా ధైర్యంగా ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. మీ ప్రవర్తనలో, మీ విశ్వాసంలో, నీ మాటల్లో మాదిరిగా ఉండాలి కదా, పవిత్రతలో మాదిరిగా ఉండు. అంటే ఇతరులకి చెప్పే ధైర్యం ఎప్పుడొచ్చిద్దో తెలుసా? మనం జీవిస్తే. చెప్పాడు ఆయన, యేసు ప్రభువుని చూశాడు, అలా జీవించాడు, అలా జీవించమని ఇతరులకి చెప్తున్నాడు. కాబట్టి ఈ మాటలు గుర్తుంచుకోవాలి. విశ్వాసులకి మాదిరిగా ఉండండి. ఈ ప్రవర్తన ఏం చేస్తా తెలుసా? అన్యులను కూడా మన వైపుకి తిప్పుతుంది. అందుకే పౌలు ఏమంటాడు తెలుసా? ఓ స్త్రీలారా, విశ్వాసులైన వాళ్ళారా, భర్త రక్షించబడలేదా? అయితే ఎలా రక్షించబడతారని చెప్పాడు? భార్య అయిన మీ ప్రవర్తన చూసి మీ వైపు, దేవుని వైపుకి తిరుగుతాడు. అందుకే మన జీవితాల్లో ఏముండాలో తెలుసా? ఆ పవిత్రత ఉండాలి, ఆ మాదిరి ఉండాలి. మాదిరి ఉంటే మనుషుల్ని గెలుచుకోవటం, మనుషులు ప్రభు వైపుకి తిరగడం సాధ్యమే. కాబట్టి ఆ మాదిరి ఉండాలి. భర్తలు కూడా అంతే. భార్యలను ఎలా తిప్పుకోగలరట? వాళ్ళ పరిశుద్ధమైన, యోగ్యమైన ప్రవర్తనను బట్టి. కాబట్టి క్రీస్తును పోలి నడుచుకోండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అన్నాడు. ఎందుకు బాధపడ్డాడు తెలుసా? మన పాపం నుంచి, ఇప్పటి వరకు మనం జీవించిన చెడ్డ జీవితం నుండి, అపవిత్ర జీవితం నుండి మనల్ని పవిత్రపరిచి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడల యందు మీరు నడుచుకున్నట్లు ఆయన మీకు మాదిరి. మనల్ని ఎందుకు రక్షించాడు? మనల్ని ఎందుకు పవిత్రపరిచాడు? మన పాపాలు క్షమించి లోకంలో ఎందుకు ఉంచాడు తెలుసా? ఆయన అడుగు జాడల్లో నడుచు, దైవ స్వభావమందు పాలివారగినట్లు. ముగించే ముందు ఈ మాట చెప్పనియండి. మనం సుఖంగా జీవించడానికి యేసుక్రీస్తు దగ్గరకు రాలేదు. ఎందుకంటే ఇప్పుడు అందరు రండి, యేసు ప్రభు దగ్గరికి రండి, నొప్పులు పోతాయి, రోగాలు పోతాయి, తిప్పలు పోతాయి, అప్పులు పోతాయి అంటున్నారు. నేను సుఖంగా బ్రతకడానికి ప్రభువుని నమ్ముకోలేదు. క్రీస్తులాగా బ్రతికి ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి ప్రభువుని నమ్ముకున్నాను. నేను ఎక్కువ కాలం జీవించడం నా ఉద్దేశం కాదు, క్రీస్తులాగా బ్రతకడం నా ఉద్దేశం. మనవాళ్ళు అనుకుంటారు ఎక్కువ కాలం జీవిస్తే అబ్బా ఎంత ఆయుష్ అనుకుంటారు. అలా అనుకుంటే 30 సంవత్సరాలకే చచ్చిపోయాడు బాప్తీసం ఇచ్చి యోహాను. ఆయన సంగతి ఏంటి? అది కూడా ఏంటి? తలనరికి చంపారు ఆయన్ని. మనమేమనుకుంటాం, అర్ధాంతరంగా పోయాడు, ఏందా కుక్క సావు అంటాం కదా మనం. తలకాయ ఒక చోట పాతి పెడితే, మొండి ఒక చోట పాతి పెడితే ఏమనుకుంటాం మనం? ఎంత చెడ్డ జీవి అంటే చావు అనుకుంటాం. చెడ్డోడైతే జరిగిందని లేదు లేదు లేదు. ఆయన గురించే, స్త్రీలు కనిన వాళ్ళల్లో యోహాను వంటి వాడు లేడు, యోహాను వంటి వాడు. కాబట్టి మన జీవితంలో కష్టాలు, శ్రమలు అనుభవిస్తాం. మనం ఏమనుకుంటాం, ఏదో ఏం అవ్వలేదు. ఈ లోకంలో క్రీస్తు పోలి జీవించడానికి వచ్చాం కానీ సుఖంగా బ్రతకడానికి రాలేదు. మన అంతిమ ధ్యేయం క్రీస్తులాగా బ్రతకాలి. ఎంతకాలం బ్రతికేం కాదు, బ్రతికినంతకాలం క్రీస్తుని పోలి జీవించామా చాలు. దేవునికి మహిమ. ప్రార్థన చేసుకుందాం. ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకుందాం.